వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైజాగ్ సిరీస్ లో థర్డ్ డే ఇది. మనం అయితే అరకు వచ్చాం. నిన్న కొన్ని ప్లేసెస్ అయితే చూసాం. ఈ రోజు అయితే బుర్రా కేవ్స్ అండ్ వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకున్నాం. ఆ రూమ్ అయితే వెకేట్ చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఆటో తీసుకుని బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్ నుంచి మనకైతే బస్సెస్ ఉన్నాయి అన్నారు. అరకులో రూమ్ వెకేట్ చేసి మేము బుర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నామండి. బుర్రా కేవ్స్కి వెళ్ళడానికి ముందు ఆటో తీసుకుని అక్కడ నుంచి అరకు బస్ స్టాండ్కి వెళ్ళాము. అక్కడ నుంచి వైజాగ్ బస్సు ఎక్కుతున్నామండి. వైజాగ్ బస్సు ఎందుకంటే వైజాగ్కి అరకుకి మధ్యలోనే బుర్రా కేవ్స్ అంటండి. బుర్రా జంక్షన్ దగ్గర ఆపుతారు. అక్కడ నుంచి ఆటో తీసుకునండి బుర్రా కేవ్స్కి వెళ్ళాలి. ఇది సూపర్ లగ్జరీ బస్సు అండి. ఇది ఒక్కొక్క పర్సన్కి 55 రూపీస్ తీసుకున్నాడు. మార్నింగ్ టైం ఏమోనండి మాకు చాలా చల్లదనం, అది ఆ ప్రశాంత వాతావరణం, ఆ చెట్లు అవన్నీ చూసుకుంటా కిందకి దిగుతుంటే చాలా ఆనందం అనిపించింది. కొండ ప్రాంతం వాళ్ళకి మార్కెట్ అనుకుంటండి. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇక్కడ మందులతో పెంచరు కదా, అంతా సేంద్రియ పద్ధతిలో పెరుగుతాయి కాబట్టి అంతా బాగున్నాయండి. ఇక్కడ బొంగులో చికెన్ స్పెషల్ అండి. బొంగులో చికెన్ అయితే చేయలేదు కానండి, ఫ్రూట్స్ అవి కూడా టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయి. ఈ మార్కెట్ మధ్యలో ఆపారండి కాసేపు. బుర్రా జంక్షన్ దగ్గర ఆపారు. అక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకుని బుర్రా కేవ్స్కి వెళ్ళాము. బుర్రా కేవ్స్కి వెళ్ళే దారిలోనే మధ్యలో రెస్టారెంట్ ఉన్నాయండి. బుర్రా కేవ్స్ దగ్గర రెస్టారెంట్లు లేవంట. ఫుడ్ అది చేసేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలన్నారు. ఇక్కడ ఆపితే మేము మంచి రెస్టారెంట్లోనే చేసాం అనుకోవాలండి. బాగానే ఉంది ఇక్కడ టేస్ట్ అదిని. వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నామండి. డ్రింకు అవి మొత్తం కలిపి 600 అయింది. అక్కడ ఫుడ్ తినేసిన తర్వాత అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ అటు ఇటు షాపులు ఉన్నాయండి, అవి చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చూసారా బొమ్మలు అవి ఉన్నాయండి. అలాగే బొంగులో చికెన్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ బొంగులో చికెన్ స్పెషల్ కదండి, అందరు ఇక్కడ టేస్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చికెన్ చూడండి, ఇతను ఫ్రై చేస్తున్నాడు ఈజీగా. మనకి బొగ్గులను రాజేయడానికి ఇసురుకరతో ఇసురుతూ ఫ్రై చేస్తారండి. ఇతను ఫ్యాన్ పెట్టుకుని చాలా ఈజీగా ఫ్రై చేసేస్తున్నాడు. అలా చూసుకుంటూ బుర్రా గృహల దగ్గరికి వచ్చామండి. ఈ పక్కనే ఉన్నది జిప్ లైన్ అండి. ఇది కూడా మేము ఎక్కువండి, చాలా సరదాగా అనిపించింది. ఇక్కడైతే జిప్ లైన్ ఉంది. 500 అంట బోత్ వేస్. ఒక వే అటు వెళ్ళి మళ్ళీ ఇటు రావడానికి పర్ పర్సన్కి 500 అంట. ఇప్పుడైతే అది ట్రై చేస్తున్నాం. బుర్రా కేవ్స్ అయితే ఇప్పుడు 1 to 2 లంచ్ బ్రేక్. సో ఇప్పుడైతే వెళ్ళట్లేదు. 2 తర్వాత మనకి టికెట్స్ ఎలా ఇష్యూ చేస్తారు. సో అప్పుడైతే వెళ్తాం. జిప్ లైన్ అయితే ట్రై చేస్తున్నాం. జిప్ లైన్ ఎక్కడానికి భయంగానూ ఉంది, మళ్ళీ ఎక్కాలి, ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా ఉంది. రెండు ఉన్నాయి, ఎక్కి చూడాలి. కింద జిప్ లైన్ టికెట్ తీసుకుని పైకి వచ్చామండి. పైకి వచ్చిన తర్వాత మాకు ఇవన్నీ కూడా సెటప్ చేశారు. పైన క్యాప్, నెడానికి వాటికి బెల్ట్లు వేసారు. క్యాప్ పెట్టారు, బెల్ట్లు వేసారు. నాకు అయితే బ్రేక్ ఒకటి ఇచ్చారు. స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి నాకు బ్రేక్ ఒకటి ఇచ్చారండి. ఇప్పుడు పైకి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాంప్ జిప్ లైన్కి పెట్టారు. పెట్టిన తర్వాత మమ్మల్ని కిందకు వదిలేరండి. అది కిందకి డౌన్ ఉంటుంది కాబట్టి అండి, అది స్పీడ్గా అలా వెళ్ళిపోతుంది. హైట్ మీద వెళ్తంలో కిందంత లోయ అదిని చూసుకుంటూ కొంచెం భయం వేసింది, కొంచెం సరదా కూడా అనిపించింది. ఇక్కడ దిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో స్పాట్ దగ్గర నుంచి అక్కడ హైట్ ఎక్కాలి.
ఇందాక ఎక్కాం కదండి, అలా హైట్ నుంచి మళ్ళీ వదులుతారన్నమాట. ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇక్కడ బుర్రా కేవ్స్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రైడ్ అండి ఇది. ఈ రైడ్ అంతా అయిపోయాక వాళ్ళు వాళ్ళ యొక్క బెల్ట్స్ అండ్ హెల్మెట్స్ని అయితే కలెక్ట్ చేసుకున్నారు. ఇలా చేసుకుని ఇంకా అవన్నీ చూసుకుని ఇంకా కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చి ఇంకా బుర్రా కేవ్స్కి టికెట్ తీసుకున్నాం. ఇక్కడ అడల్ట్కి వచ్చి 80 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చి 60 రూపీస్ అండి. మీరు ఏమైనా కెమెరా తీసుకెళ్తే 100 రూపీస్ పే చేయాలి. సో ఈ టికెట్స్ తీసుకుని ఇంకా బుర్రా కేవ్స్ లోపలికి అయితే వెళ్ళాం. ఈ బుర్రా కేవ్స్ అనేది న్యాచురల్గా ఫామ్ అయినాయండి. అంటే ఇది ఒక లైమ్ స్టోను, అది ఏదో కెమికల్ రియాక్షన్ అయిన వాటర్ ఫ్లో అవుతూ ఇలా బుర్రా కేవ్స్ కింద అయితే ఫామ్ అయినాయి. ఇదంతా కూడా ఎన్నో ఇయర్స్ బ్యాక్ అయితే జరిగిందన్నమాట. లోపలంతా కూడా లైటింగ్స్ పెట్టి మంచి అట్రాక్షన్ స్పాట్ కింద అయితే చేయడం జరిగింది. లోపల మనం అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అలా నడుచుకుంటూ వెళ్తే లైట్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఆ ఆర్కిటెక్చర్ ఎలా ఫామ్ అయిందనేది చూసుకుంటూ మనం అక్కడ ఫొటోస్ తీసుకుంటే మంచి బ్యూటిఫుల్గా వస్తుంది. అదే అట్రాక్షన్ ఇక్కడ. ఈ కేవ్స్ కవర్ చేయాలంటే టోటల్ 300 స్టెప్స్ దిగాలండి. అలాగే లోపల శివాలయం కూడా ఉంటుంది, అదొక 100 స్టెప్స్. టోటల్ 400 స్టెప్స్ అయితే ఉంటాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందండి. మానవానా ఇప్పుడు శివాలయం పైన ఉంటుంది. 100 స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అక్కడ శివాలయం దేవుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ 100 స్టెప్స్ దిగి మొత్తం ఆ గృహాలన్నీ అవి చూసుకుంటూ మళ్ళీ వెనక్కి బయటకు రావాలండి. ఇలా బుర్రా కేవ్స్ చూసుకుని బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చి మాకు ఆటో వచ్చిన అతనే మళ్ళీ అక్కడ ఉన్నాడు, ఎక్కించుకుని మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర దింపాడండి. ఇది బుర్రా కేవ్స్ రైల్వే స్టేషన్, ఇక్కడ దింపాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ట్రైన్ వచ్చేసిందండి. మేము ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నాము. రిజర్వేషన్ చేయించుకోవడం మంచిదండి. టికెట్స్ మన సీట్స్ మనకు ఉంటాయి కదండి, అందుకని మనం రిజర్వేషన్ చేసుకుంటేనే మంచిది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మేము ట్రైన్ జర్నీయే కదండి, చాలా సరదాగా అనిపించింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఒక పక్క కూర్చున్నాము, వ్యూస్ చూసుకుంటూ వెళ్ళాము, మళ్ళీ ఇంకో పక్క చూస్తా ఎంజాయ్ చేస్తూ వచ్చేసామండి. మేము వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుంచి ఆటో కట్టించుకొని మొన్న మేము డే 1లో మేము స్టే చేసిన హోటల్కి అయితే వచ్చేసామండి. డే 1లో మేము తీసుకున్న రూమ్ అయితే బుక్ అయిపోయిందంటండి, అందుకని వేరే రూమ్ ఇచ్చారు. వైజాగ్ సిరీస్లో డే 3 అయితే ఈ విధంగా ఎంజాయ్ చేసామండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.